హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఈరోజు శ్రీలేఖ మేము అందరం బయటికి వెళ్ళామండి. చాలా దూరం వెళ్ళాము. ఎందుకంటే శ్రీలేఖ లైఫ్లోన ఒక పెద్ద డెసిషన్ తీసుకున్నామండి మేము తన లైఫ్ కోసము. శ్రీలేఖ ప్రాబ్లం ఉంది కాబట్టి తనకి ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండడానికి కోసం అనేసి ఒక నిర్ణయం అయితే తీసుకున్నాము. దానికోసమే ఈ జర్నీ అండి. ఆ ప్రాసెస్లో ఏంటంటే హెల్త్ చెకప్ కూడా చేయమన్నారండి. అందుకోసం అనేసి ఇగోండి ఇక్కడికి తీసుకొచ్చాము. శ్రీలేఖను కూర్చోబెట్టమన్నారండి. అక్కడ కూర్చున్నాము. మొత్తం తేజ వీడియో తీస్తాడండి అంతా కూడా. డాక్టర్ వస్తానికి టైం పడుతుంది అన్నారు. అందుకోసమైనా ఇక్కడ వెయిట్ చేస్తున్నామండి. శ్రీలేఖ అయితే మాత్రం చాలా టెన్షన్ పడిందండి, ఏం చేస్తారో ఏంటో అనేసి. ఇక్కడేమొచ్చి డాక్టర్ గారు కూడా వచ్చేసారు. వచ్చిస్తే శ్రీలేఖను తీసుకొని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తానండి. ఇవ్వండి ఇక్కడ మాట్లాడారు మొత్తం అన్ని. శ్రీలేఖ స్టార్టింగ్ నుండి అన్నీ అడిగారండి, అన్ని విషయాలు అడిగారు, అన్నీ కూడా చెప్పాను. డాక్టర్ గారు ఏమొచ్చి శ్రీలేఖకి అడిగారండి అన్ని విషయాలు కూడా బాగానే చెప్పిందండి. అసలు కొంచెం భయపడుతుంది కానీ ఈసారి మాత్రం బాగానే చెప్పింది. ఇగోండి అన్నీ కూడా అడుగుతాండ్రు. మూమెంట్స్ అన్నీ ఎలా చేస్తుంది ఏంటి అనేసి అడుగుతుంటే అన్నీ చెప్తుందండి శ్రీలేఖ. హెల్త్ చెకప్ అంటే శ్రీలేఖ అయితే ముందు చాలా టెన్షన్ పడిందండి, ఏం చేస్తారో ఏమో అనేసి. కాకపోతే వెళ్ళేసరికి జనరల్గా క్వశ్చన్లు అడిగారండి, అన్నీ కూడా అన్నిటికీ బాగానే చెప్పిందండి. చూడండి ఎంత హ్యాపీగా బయటకు వచ్చింది. వచ్చిన తర్వాత ఇంకా డాక్టర్ గారు వెళ్ళిపోమన్నారండి. మొత్తం ఫైల్ అంతా మీకు పంపిస్తామమ్మా అని అన్నారు. ఇంకా సరే అని బయటకు వచ్చాము. ఇగోండి ఇక్కడ రాడ్లు పట్టుకొని నడుస్తుంది. అలా ట్రై చేద్దాం అనుకొని వచ్చింది. చాలా టైం అక్కడ కూర్చుంది కదండి, కరెక్ట్గా పాదాలు పడట్లేదు. అయినా సరే కొంచెం ట్రై చేసింది. వాళ్ళ అన్నయ్య టెన్షన్ ఏంటంటే మొత్తం ఆ రాడ్లు పట్టుకొని ఊపుకొని వచ్చేస్తుంది కదా, ఊడిపోతే ఏటో అనుకొని వాడు భయపడ్డాడు. నేను కూడా టెన్షన్ పడ్డానండి. అవి తీసుకొని వస్తే ఆటోలో కూడా పట్టవు కదా, ఎలా తీసుకెళ్ళాలి ఏంటని టెన్షన్ పడ్డాను. వస్తే మాత్రం మంచిదేను, మా ఇంటి దగ్గర సరిపడి ఉన్నాను. కరెక్ట్ శ్రీలేఖ వాకింగ్ బాగుంటాయి అని అనుకున్నాం. కానీ ఏదైనా సరే మరి హాస్పిటల్లో కాబట్టి తీసుకొని రాలేకపోయాము. మొత్తానికైతే మేము వెళ్ళిన పని పూర్తయిందండి. ఇంకా ఆటోకి కూడా ఫోన్ చేసాము. ఫోన్ చేసిన తర్వాత ఆటో అతను కూడా వచ్చాడండి దగ్గరికి. కొంచెం దూరంలో ఉన్నాం, ఫోన్ చేస్తే దగ్గరికి వచ్చాడండి. శ్రీలేఖ తిప్పించింది కానండి ఒక్క జ్యూస్ కూడా ఇప్పించలేదండి మాకు అసలు. మళ్ళీ ఎక్కడ లేని కబుర్లన్నీ ఆటోలో చెప్పిందండి. చాలా హ్యాపీగా అయితే జర్నీ జరిగిందండి. బాయ్ ఫ్రెండ్స్.